Hello guys, welcome to Compete Minds. Today's question: who is said to become new Chief Justice of Jammu and Kashmir, Ladakh High Court 2025 అంటున్నారు. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించిన హైకోర్టు అనేది 1928 లో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఒకప్పుడు మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఆర్టికల్ 370 స్పెషల్ స్టేటస్ ఉండేది. దీన్ని రద్దు చేశారండి. ఎప్పుడు రద్దు చేశారో 31st October 2019 లో క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాల కింద డివైడ్ చేశారు. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ అనుకుంటే లడక్, ఈ రెండింటికి కలిపి ఒకటే కామన్ హైకోర్టు అనే దాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ కామన్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా ఎవరిని నియమించారు అంటున్నారు. ఇక్కడ మన ఆప్షన్స్ అనేది అబ్జర్వ్ చేస్తే అలోక్ రాధే గారు అంటున్నారు. అలోక్ రాధే గారిని వచ్చేసి రీసెంట్ గా బాంబే హైకోర్టుకి సంబంధించి మనకి చీఫ్ జస్టిస్ గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎన్ కోటేశ్వర్ సింగ్ గారు అంటున్నారు. ఈయన మణిపూర్కి సంబంధించిన పర్సన్, ఫస్ట్ టైం మణిపూరి పర్సన్ వచ్చేసి సుప్రీం కోర్టుకి జడ్జ్ గా ఎలివేట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ థర్డ్ ఆప్షన్ అంటే చూసుకుంటే దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ గారు అంటున్నారు. ఈయన ఢిల్లీ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా రీసెంట్ గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. రిమైనింగ్ ఒకటే ఆప్షన్ ఉంది. అరుణ్ పిల్లి గారిని వచ్చేసి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లడక్ హైకోర్టుకి రీసెంట్ గా అయితే చీఫ్ జస్టిస్ గా కొలీజియన్ సిస్టమ్ అపాయింట్ చేయడం అయితే జరిగింది. అయితే అట్ ప్రెసెంట్ భారతదేశంలో ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి అనేది ఈ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.